కాంగ్రెస్ హామీల విషయానికొస్తే, రైతు భరోసా ఇచ్చాం, తొందరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ గూడా ఇస్తామని జెప్పేసి చెప్తున్నారు. హుహు. అంటే ఇవన్నీ ఈ అనౌన్స్‌మెంట్‌లు ఏవైతే ఉన్నాయో ఇట్లా మాట్లాడేది, వాళ్ళు హామీలు అమలు జేస్తున్నట్టే అనుకోవచ్చా? అప్పుడు కేసీఆర్ గారేమో ఏ సీజన్‌లో ఏ పంటకు, ఆ పంటకు ముందు రైతు బంధు అవన్నీ గూడా ఇస్తుండే. ఎలక్షన్ ఏ టైంలో వస్తాయో, ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి రైతు బంధు ఏస్తా అని అంటున్నాడు. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఏమన్నాడు? నేను నన్నిప్పుడు గెలిపియిర్రి. హ్మ్. మీరు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చిండుగా నేను 15,000 ఇస్తా అన్నాడు అప్పుడు. హ్మ్. మళ్ళా వచ్చిన తర్వాత ఏమన్నాడు మొన్న ఏది ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను రైతు బంధు వేస్తా అని చెప్పి వేసినట్టే వేసిండు. సగం మందికి వేసిండు. సగం మందిగా 30% కూడా వేయలేదు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో ఏమో, మరి ఆ ఎన్నికల ముందు నేను రైతు బంధు వేయకపోతే ఎట్లా అని చెప్పేసి కొంతమందికి వేసినట్టు చేసిండు. అది కూడా 100% ఎవరికి కూడా వేయలేదు. హ్మ్. ఎంత 30-40% కూడా ఇంకా చాలా మందికి పోలేదు. హ్మ్. అంత అంటే ఇచ్చిన మాటను ఏది కూడా రేవంత్ రెడ్డి నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో లేడు.